ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేతలంతా కూడా చర్చించారు. ఏఐసీసీకి 3 అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ రేస్లో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు చర్చించారు. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ రోజు దాదాపుగా 4:30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం మొదలైంది. ఏఐసీసీకి 3 అభ్యర్థుల పేర్లు సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రేస్లో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అలాగే సిఎన్ రెడ్డి పేర్లు కనిపిస్తున్నాయి. 22 మంది పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అందరూ కూడా కలిసి పనిచేయాలి అంటూ కూడా సూచించడం జరిగింది. అలాగే ఉప ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా నేతలు చర్చించినట్టుగా సమాచారం. స్థానిక నాయకుడికే టికెట్ అంటూ ఒక హింట్ అయితే ఇచ్చేసింది పీసీసీ. కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఏఐసీసీకి 3 అభ్యర్థుల పేర్లు సిఫార్సు చేశారు నేతలు. జూబ్లీహిల్స్ రేస్లో నవీన్ యాదవ్ పేరు మొదటగా వినిపిస్తోంది. అలాగే బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 22 మంది పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అందరూ కూడా కలిసి పనిచేయాలి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. అలాగే స్థానిక నాయకుడికే టికెట్ అని కూడా పీసీసీ ఒక హింట్ ఇచ్చింది.